హాయ్ అండి. అడవి ప్రాంతంలో కొన్ని పువ్వులు చూపిస్తానండి. ఇందులో చాలా కలర్లు ఉంటాయి. దీన్ని గాజు పువ్వులు అంటారండి. హాయ్ అండి, నమస్తే. భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు ఈ పువ్వులు, ఈ అందమైన పువ్వులు ఒకసారి చూడండి. దీన్ని తంగేటి పువ్వులు అంటారు. దీన్ని అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయండి. ఇవి బతుకమ్మ చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ వాడతారు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పువ్వులండి. చూడ్డానికి చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయండి. దాని మొగ్గలు పువ్వులండి. మొగ్గలు రౌండ్గా ఉన్నాయి, మొగ్గలండి. ఈ అడవిలో ఇదొక రకమైన పూలండి. వంకాయ పువ్వు కలర్ అండి. చిన్న చిన్న పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ చెట్టు మీరు చూసే ఉంటారు, అడవిలో ఉండేవారు ప్రతి ఒక్కరు చూసే ఉంటారండి. దీన్ని మెరపెంటి చెట్టు అంటారు. వీటి కాయలు ఇలా ఉంటాయండి. ఇవి మనం నలిపి చూస్తే అప్పుడు ఎక్కువ సిరా పెన్నులు వాడారండి, ఇంకు పెన్నులు. అది ఇంకు కలర్ అండి. ఇది చూడండి. వీటి కాయలు ఎలా ఉంటాయి. కాయలు అయితే గ్రీన్గానే ఉంటాయి. ఈ పళ్ళు ఇవి, అందులో కాయలు కూడా గ్రీన్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి తంగేటి కాయలండి. పెద్ద సైజు చిక్కుడుకాయలా ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఈ అడవుల్లో. ఇవి సిక్కకాయ చెట్టు మీరు చూసే ఉంటారు కొందరు. సేమ్ అలాగే ఉంటాయి. కాయలు కూడా సిక్కకాయలాగా ఉంటాయి, కానీ ఇది వాడం తలకి. ఇవి పెండ్లు కట్టడానికి ఈ చెట్లు మేము వినియోగిస్తామండి. చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఎల్లో కలరు. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.